ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూట్ కుక్కపిల్ల బ్రీడ్ పేరేంటో మీకు తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెన్నైలో ఉన్న మోస్ట్ ఫేమస్ బన్ బటర్ జామ్ తినడానికైతే వచ్చేసాము. ఒరే నాయన, ఈ ఒక్క బన్ బటర్ జామ్ తినడం కోసం ఇక్కడికి ఎంత మంది జనాలు వస్తున్నారో మీరే చూడండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బన్ బటర్ జామ్ ని ఎంత ఇష్టంగా తింటున్నారో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు తినేది చూసి దాని టేస్ట్ ఎలాగుంటుందని నేను ఆగలేక మా అన్నకైతే 2 బన్ బటర్ జామ్లు అయితే తీసుకొచ్చేయమని చెప్పాను. కానీ కేవలం ఈ టోకెన్ తీసుకోవడానికే మా అన్నకి 10 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. అంతేకాకుండా నా కోసం క్యూలోకి వెళ్లి 2 బన్ బటర్ జామ్లు అయితే లాస్ట్ కి సంపాదించాడు. అన్న ఎంత మంచోడంటే ఒక బన్ వీడియో కోసం తినేస్తే ఇంకో బన్ ఇంటికి తీసుకెళ్ళని చెప్పించాడు. ఇంతకు అసలు ఈ బన్ బటర్ జామ్ ఎందుకు ఇంత ఫేమస్ తో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. మీకైతే దాని టేస్ట్ ఎలా ఉందో జెన్యూన్ గా చెప్తాను. ముందుగా ఆ బన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా బన్ లోపల అయితే వాళ్ళు కిసాన్ జామ్ టైప్ లో అయితే ఒక జామ్ అయితే పూస్తున్నారు, కానీ అది కిసాన్ జామ్ అయితే కాదు. ఆ జామ్ తో పాటు బటర్ కూడా పూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బన్ బటర్ జామ్ ని నేను నోట్లో పెట్టుకొని కొరుక్కొని తిన్నానో లేదో నిజంగా చెప్తాను, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా సూపర్ గా అనిపించింది. నాకు జలుబు ఫుల్ గా ఉన్నా కూడా ఈ బన్ను అయితే బెండ్ ఎత్తేసాను, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది. ఇంకా వినోద్ అన్న కూడా దీన్ని తినేసి టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు. అసలు చెన్నైకి మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ముఖ్యమైన వస్తువు కొనడానికి అయితే వచ్చాను. అదేంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద మీ పేరేంటో కమెంట్ చేయండి, అప్పుడైతేనే నేను ఈ వీడియో పెడతాను. చెప్పడం మర్చిపోయా, ఆ బన్ బటర్ జామ్ ఉండే లొకేషన్ వచ్చేసి చెన్నై మౌంట్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.